Hi students, today our topic is Unit 3 Polymorphism. Polymorphism means the ability to take more than one form is called polymorphism. సో మీరు ఆల్రెడీ పాలిమార్ఫిజం అంటే ఏంటి అనేది మనం ఊప్స్ ఫ్యూచర్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు వన్ ఆఫ్ ది ఫ్యూచర్ పాలిమార్ఫిజం అని చెప్పి నేర్చుకున్నాం. సో పాలిమార్ఫిజం అంటే ఏం చెప్తున్నాం, ద ఎబిలిటీ టు టేక్ మోర్ దెన్ వన్ ఫామ్ అంటున్నాం. అంటే సేమ్ మెథడ్ విత్ డిఫరెంట్ ఫామ్స్, సేమ్ మెథడ్ విత్ డిఫరెంట్ ఫామ్స్ అంటే సేమ్ మెథడే యూజ్ చేస్తాం బట్ అందులో ఫామ్స్ అనేవి డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్కి మనం అక్కడ షేప్ అనే క్లాస్లో డ్రా అనే మెథడ్ తీసుకున్నాం. సేమ్ డ్రా అనే మెథడ్ 3 times తీసుకున్నాం. ఒకసారి సర్కిల్ని డ్రా చేస్తే, ఇంకొకసారి బాక్స్ని డ్రా చేస్తే, ఇంకొకసారి ఏం చేస్తున్నాం, రెక్టాంగిల్ని డ్రా చేస్తున్నాం. సో ఇక్కడ డ్రా అనే మెథడ్ కామన్ బట్ అందులో మనం తీసుకున్న ఆబ్జెక్ట్స్ ఏంటి, ఒకసారి సర్కిల్ అయితే, ఒకసారి బాక్స్ అయితే, ఇంకొకసారి ట్రయాంగిల్ తీసుకున్నాం. సో సేమ్ మెథడ్ విత్ డిఫరెంట్ ఫార్మ్స్ ఈజ్ కాల్డ్ పాలిమార్ఫిజం. సో ఈ డిఫరెంట్ ఫార్మ్స్ అన్నాం కదా, సో అది వేరియబుల్స్లో ఉండొచ్చు, మెథడ్స్లో ఉండొచ్చు, ఆబ్జెక్ట్స్లో ఉండొచ్చు. దాన్నే పాలిమార్ఫిజం అంటాం. సో పాలిమార్ఫిజం మీన్స్ ద ఎబిలిటీ టు టేక్ మోర్ దెన్ వన్ ఫామ్ కింద యాక్ట్ చేసే దేన్నైనా సరే కూడా ఏమంటామంటే పాలిమార్ఫిజం అంటాం. సో అందులో వేరియబుల్స్లో ఎలా ఉంటుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక పాలిమార్ఫిజం విత్ వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టేట్మెంట్ తీసుకున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ a+b అని ఒక స్టేట్మెంట్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అందులో a+b అని ఒక స్టేట్మెంట్ తీసుకున్నాను. సో ఇక్కడ నాకు ఏమున్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటది, a, b. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏని డేటా టైప్ ఇంట్ అని, b డేటా టైప్ ఇంట్ అని తీసుకున్నాను. సో నాకు రిజల్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏ డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ ఏ బి యొక్క డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇదంతా కూడా ఎవరు చూసుకుంటారు అంటే కంపైలర్ చూసుకుంటుంది. సో ఇఫ్ బోత్ ఆర్ ఇంట్ దెన్ ది రిజల్ట్ విల్ బి ఇంట్. ఒకవేళ బోత్ ఫ్లోట్స్ అయ్యండి, ఏ బి రెండు ఫ్లోట్ అనుకుంది, సో రిజల్ట్ కూడా ఫ్లోట్ వస్తుంది. అలా కాకుండా ఏ ఏమో ఇంటీజర్, బి ఏమో ఫ్లోట్ అనుకుందాం. ఏ ఏంటి ఇంటీజర్, బి ఫ్లోట్, రిజల్ట్ ఏమొస్తుంది, ఫ్లోట్ వస్తుంది. సో ఫ్లోట్లోకి రావాలి అంటే కంపైలర్ ఏం చేస్తుంది, ఈ ఇంటీజర్ని ఫ్లోట్లోకి కన్వర్ట్ చేసి అప్పుడు ఫైనల్గా రిజల్ట్ని ఫ్లోట్లోకి డిస్ప్లే చేస్తుంది. సో ఇది కంపైలర్ చూసుకుంటుంది. సో ఇక్కడ ఏం జరిగింది, మనం ఏ అనేది ఇంటీజర్ తీసుకుంటే ఎందులోకి మారింది, ఫ్లోట్లోకి. కంపైలర్ చేంజ్ చేసి రిజల్ట్ని ఫ్లోట్లో డిస్ప్లే చేసింది. సో ఇక్కడ ఏమైంది, ఏ అనేది ఇంట్ అయితే మళ్ళీ అది కంపైలర్ ఏం చేసింది, ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసింది. సో ఇక్కడ ఏమైంది, ఏ అనేది ఇంటీజర్గా యాక్ట్ చేసింది, నెక్స్ట్ ఫ్లోట్గా కూడా యాక్ట్ చేసింది. అంటే ద ఎబిలిటీ టు టేక్ మోర్ దెన్ వన్ ఫామ్ అన్నాం కదా. సో అలాంటి దాన్ని ఏమంటామంటే పాలిమార్ఫిక్ విత్ వేరియబుల్స్లో డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి, దాన్ని పాలిమార్ఫిక్ వేరియబుల్స్ అని చెప్తాం. సో ఇది పాలిమార్ఫిక్ వేరియబుల్స్ గురించి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజమ్స్. సో టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజమ్స్ వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక there are 2 types of polymorphisms. One is dynamic polymorphism, second one is static polymorphism. మనం ఆల్రెడీ విన్నాం డైనమిక్, స్టాటిక్ అని చెప్పి. వాట్ ఈస్ మీన్ బై డైనమిక్, వాట్ ఈస్ మీన్ బై స్టాటిక్. డైనమిక్ మీన్స్ రన్ టైమ్, స్టాటిక్ మీన్స్ కంపైల్ టైమ్. సో డైనమిక్ పాలిమార్ఫిజంకి ఇంకొక నేమ్ ఏంటి అంటే కనుక రన్ టైమ్ పాలిమార్ఫిజం అనొచ్చు. స్టాటిక్ పాలిమార్ఫిజంని ఇంకొక నేమ్ ఏంటి, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అని కూడా అనొచ్చు అనమాట. సో ఇప్పుడు డైనమిక్ అంటే ఏంటి అనేది చూద్దాం, దానికి ఎగ్జాంపుల్స్. డైనమిక్ పాలిమార్ఫిజం, ద పాలిమార్ఫిజం ఎగ్జిబిటెడ్ ఎట్ ది రన్ టైమ్ ఈజ్ కాల్డ్ డైనమిక్ పాలిమార్ఫిజం. సో రన్ టైంలో కనుక కాల్ అయితే దాన్ని ఏమంటామంటే డైనమిక్ పాలిమార్ఫిజం అంటారు. రన్ టైంలో ఎగ్జిక్యూట్ అయితే మెథడ్ దాన్ని ఏమంటాం, డైనమిక్ పాలిమార్ఫిజం అంటాం. దిస్ మీన్స్ వెన్ ఎ మెథడ్ ఈజ్ కాల్డ్ ద రెస్పాన్స్ టు ది మెథడ్ ఈజ్ డిటర్మైన్ ఎట్ రన్ టైమ్. సో ఇక్కడ మనం మెథడ్ని కాల్ చేసినప్పుడు మనకి రెస్పాన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే కనుక రన్ టైంలో వస్తుంది. సో ఎప్పుడైతే మనం మెయిన్ మెథడ్లో కాల్ చేస్తామో మెథడ్ని, అప్పుడు ఏం జరుగుతుంది, ఏ మెథడ్ని అయితే కాల్ చేసామో అప్పుడు వెంటనే ఆ మెథడ్ అనేది రెస్పాండ్ అయ్యి అక్కడ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అయ్యి రిటర్న్ వస్తుంది రిజల్ట్. సో ఇక్కడ మనకి ఆ రెస్పాన్స్ అనేది ఎప్పుడు కాల్ చేస్తే, మనం కాల్ చేసినప్పుడు మనకి ఇది ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది అంటే కనుక రన్ టైంలో రెస్పాండ్ అవుతుంది. సో రన్ టైంలో రెస్పాండ్ అయితే దాన్ని డైనమిక్ పాలిమార్ఫిజం అంటాం. సో రన్ టైంలో రెస్పాండ్ అవుతుంది, ఎందుకు ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే కనుక జావా కంపైలర్ ఏదైతే ఉందో డస్ నాట్ నోన్ విచ్ మెథడ్ ఈస్ కాల్డ్ అనేది దీనికి తెలియదు. సో జేవిఎం అనేది రెస్పాండ్ అయ్యి రన్ టైంలో దీనికి రెస్పాండ్ అయ్యే విధంగా మెథడ్ దీన్ని చూసుకుంటుంది జేవిఎం అని. సో ఇది డైనమిక్ పాలిమార్ఫిజం. సో డైనమిక్ పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కనుక మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ యూజింగ్ ఇన్స్టెన్స్ మెథడ్స్. మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ యూజింగ్ ఇన్స్టెన్స్ మెథడ్స్. సో ఇవి మీరు ఆల్రెడీ
ప్రీవియస్ వీడియోస్లో విన్నారు కదా. సో అందుకని నేను మెథడ్ ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ గురించి మళ్ళీ నేను డిస్కస్ చేయట్లేదు. ఓకేనా. నెక్స్ట్ స్టాటిక్ పాలిమార్ఫిజం. స్టాటిక్ పాలిమార్ఫిజం అంటే ఏంటి? డైనమిక్ అనేటప్పటికి రన్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుందని రన్ టైం పాలిమార్ఫిజం అన్నాం. డైనమిక్ అంటే రన్ టైం అన్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? స్టాటిక్. సో స్టాటిక్ అంటే ఏంటి? కంపైల్ టైం. సో ఇక్కడ మనకి మెథడ్కి రెస్పాండ్ అనేది ఏ టైంలో వస్తుంది? కంపైల్ టైంలో వస్తుంది. దాన్నే స్టాటిక్ పాలిమార్ఫిజం అంటాం. సో స్టాటిక్ పాలిమార్ఫిజంకి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే కనుక మెథడ్ ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ అనేది 2 చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనం స్టాటిక్ అనే కీవర్డ్ ద్వారా చేస్తాం, ప్రైవేట్ అనే కీవర్డ్ ద్వారా చేస్తాం, ఫైనల్ అనే కీవర్డ్ ద్వారా ఇవన్నీ యూజ్ చేసి చేస్తామన్నమాట. స్టాటిక్ మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు, ప్రైవేట్ మెథడ్, ఫైనల్ మెథడ్. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి మెథడ్ ఓవర్లోడ్ ఓవర్ రైడ్ 2 ఉన్నాయి కదా. ఇందాక డైనమిక్ అనేటప్పటికి ఇన్స్టెన్స్ మెథడ్స్ని కనుక యూజ్ చేస్తే దాన్ని డైనమిక్ అన్నాను. ఇక్కడ మెథడ్ ఓవర్లోడ్ ఓవర్ రైడింగ్ యూజింగ్ స్టాటిక్ మెథడ్ యూజ్ చేస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే స్టాటిక్ పాలిమార్ఫిజం అంటాం. ఇక్కడ ఇంకొక మెథడ్స్ ద్వారా కూడా ఇంప్లిమెంట్ చేస్తాం స్టాటిక్ మెథడ్ అన్నాం. సో ఏంటది? ప్రైవేట్, ఫైనల్. ఈ రెండిట్లో ఏ మెథడ్ యూజ్ చేసి అన్నా కూడా నేను ఏం చేయొచ్చు అంటే స్టాటిక్ పాలిమార్ఫిజంని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో 3 వేస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఏంటి? స్టాటిక్ మెథడ్ యూజ్ చేసి, ప్రైవేట్ మెథడ్ యూజ్ చేసి, ఫైనల్ మెథడ్ యూజ్ చేసి. స్టాటిక్ మెథడ్ కనుక యూజ్ చేస్తే బోత్ మెథడ్ ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ 2 పాసిబుల్ అవుతుంది. బట్ ప్రైవేట్, ఫైనల్ మెథడ్స్ వచ్చేటప్పటికి ఓవర్ రైడింగ్ మాత్రమే జరుగుతుంది తప్ప ఓవర్లోడ్ అనేది జరగదు. ఓకేనా. ఫస్ట్ వన్ పాలిమార్ఫిజం విత్ స్టాటిక్ మెథడ్. సో పాలిమార్ఫిజం విత్ స్టాటిక్ మెథడ్స్ అంటే ఏంటి అంటే కనుక ఇక్కడ స్టాటిక్ మెథడ్ అని, స్టాటిక్ మెథడ్కి డైనమిక్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, లేదంటే ఇన్స్టెన్స్ మెథడ్కి స్టాటిక్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక స్టాటిక్ మెథడ్ అనేటప్పటికి ఆల్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఓన్లీ 1 మెమరీ. అంటే అన్ని ఆబ్జెక్ట్స్ కూడా కామన్ మెమరీని షేర్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ C1 క్రియేట్ చేశాను అనుకుందాం. సో ఇప్పుడు నేను C1కి C అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, నెక్స్ట్ ఏ అని ఇంకొక ఆబ్జెక్ట్, నెక్స్ట్ బి అని ఇంకొక ఆబ్జెక్ట్, ఇలా క్రియేట్ చేశాను. సో ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ సింగిల్ మెమరీని రిఫర్ చేస్తాయి. అంటే సి అన్నా ఇదే మెమరీ, ఏ అన్నా ఇదే మెమరీ, బి అన్నా ఇదే మెమరీ, సింగిల్ మెమరీని రిఫర్ చేస్తే దాన్ని స్టాటిక్ మెథడ్ అంటాం. అదే ఇన్స్టెన్స్ మెథడ్ అనేటప్పటికి సికి ఒక మెమరీ అలొకేట్ అవుతుంది, ఏకి ఒక మెమరీ అలొకేట్ అవుతుంది, బికి ఒక మెమరీ అలొకేట్ అవుతుంది. అంటే ఈచ్ ఆబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెమరీ లొకేషన్ ఇన్ ఇన్స్టెన్స్ మెథడ్స్, బట్ స్టాటిక్ మెథడ్స్ హ్యావ్ ఓన్లీ 1 మెమరీ లొకేషన్ దట్ ఈజ్ షేర్డ్ బై ఆల్ ఆబ్జెక్ట్స్. సో అది పాలిమార్ఫిజం విత్ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసాను అంటే నాకు ఓన్లీ ఒక మెమరీ ఎలొకేట్ అవుతుంది. ఆ మెమరీనే నేను ఎన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసినా అన్నీ అదే మెమరీని షేర్ చేసుకోవాలి తప్ప దేనికి అది ఓన్గా ఉండదు. బట్ ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ మెథడ్లో వచ్చేటప్పటికి అలా కాదు. ఈచ్ ఆబ్జెక్ట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెమరీ. ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అన్ని మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి ఇన్స్టెన్స్ మెథడ్స్లో. అది డిఫరెన్స్ రెండింటికి. సో ఇదిగోండి, ఇప్పుడు మనం స్టాటిక్ పాలిమార్ఫిజంకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో పాలిమార్ఫిజం అంటే ఏం చెప్తున్నాం? పాలిమార్ఫిజం అంటే ద ఎబిలిటీ టు టేక్ మోర్ దెన్ 1 ఫార్ అని చెప్పాను. సో అంటే సేమ్ మెథడ్ విత్ డిఫరెంట్ ఫార్మ్స్ అన్నాం. ఇక్కడ నేను సేమ్ మెథడ్స్, ఇక్కడ క్లాస్ టెస్ట్ అని క్రియేట్ చేశాను. ఇదేంటి అంటే కనుక క్లాస్ టెస్ట్ అని క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను 2 మెథడ్స్ తీసుకున్నాను, 2 మెథడ్స్ డిక్లేర్ చేశాను. ఇదొక మెథడ్, ఇదొక మెథడ్. సో ఇక్కడ మెథడ్ నేమ్ ఏంటి? 4. ఇక్కడ కూడా మెథడ్ నేమ్ ఏంటి? 4. బట్ ఇక్కడ లోపల పాస్ చేసిన పారామీటర్స్ ఏంటి? ఇది ఎంటీ, ఇక్కడ ఒక పారామీటర్ని పాస్ చేసాను. అంటే సేమ్ మెథడ్ విత్ డిఫరెంట్ ఫార్మ్స్. సేమ్ ఇక్కడ 4 అనే మెథడ్, ఇక్కడ 4 అనే మెథడ్, బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఎంటీ పారామీటర్స్ అయితే ఇక్కడ సింగిల్ పారామీటర్స్. సో అంటే సేమ్ మెథడ్ విత్ డిఫరెంట్ ఫార్మ్స్ అంటే ఇదే, దీనే పాలిమార్ఫిజం అంట. ఓకేనా. సో ఇక్కడ స్టాటిక్ మెథడ్ అన్నాం కాబట్టి డేటా టైప్కి ముందు స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా అన్ని ఆబ్జెక్ట్స్కి కూడా సింగిల్ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫూ అనే మెథడ్లో ఏం రాశాను? టెస్ట్ ఫూ కాల్డ్ అని రాశాను. జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకున్నాను. ఇది ఇక్కడ ఏం చేశాను? టెస్ట్ ఇంకొక ఫూ అనే ఇంటి ఏ అని తీసుకున్నాను కదా, ఇక్కడ ఏం రాశాను? ఇక్కడ కూడా టెస్ట్ ఫూ ఇంటి ఏ కాల్డ్ అని చెప్పి ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకున్నాను. అంటే నేను ఈ ఫోన్ కాల్ చేసినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది, ఈ ఫోన్ కాల్ చేసినప్పుడు
ఇది ప్రింట్ అవుతుంది. జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్స్ పెట్టాను, అది కాల్ అయినప్పుడు అది ప్రింట్ అయితే సరిపోతుంది. ఆ విధంగా నేను మెథడ్స్ని డిక్లేర్ చేసుకున్నాను. సో దీనికి సేమ్ క్లాస్లోనే మెయిన్ మెథడ్ రాస్తున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ARGS సేమ్ క్లాస్లో రాశాను, వేరేగా క్లాస్ ఏం డిక్లేర్ చేయలేదు. సేమ్ క్లాస్ కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఇక్కడ ఉన్న మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ ఏంటి, టెస్ట్ కదా. సో టెస్ట్ డాట్ ఏ మెథడ్ని యాక్సెస్ చేసుకుంటున్నాను, ఫో అని చెప్పి కాల్ చేసుకున్నాను. సో కాల్ చేశాను కాబట్టి వెంటనే అది రియాక్ట్ అవుతుంది కదా. రియాక్ట్ అయ్యి ఏమొస్తుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో టెస్ట్ ఫూ కాల్డ్. సో అవుట్పుట్లో ఏమొస్తుంది, టెస్ట్ ఫూ కాల్డ్ అని చెప్పి రిజల్ట్ వస్తుంది. మళ్ళీ ఇది రిటర్న్ ప్రింట్ ఇవ్వగానే మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, టెస్ట్ ఫూ 10 అంటే ఇక్కడ మ్యాచ్ చేసుకుంటుంది. దేంతో మ్యాచ్ అవుతుంది, సింగిల్ పారామీటర్ ఏది ఉంది ఇక్కడ ఉంది, సో ఇది దీంతో మ్యాచ్ అవుతుంది. సో దీంతో మ్యాచ్ అయ్యి సో ఇది రెస్పాండ్ అవుతుంది. రెస్పాండ్ అయ్యి మనకి రిజల్ట్ ఏమైనా వస్తుంది, టెస్ట్ ఫూ ఇంట్ ఏ కాల్డ్ అని చెప్పి నెక్స్ట్ ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. పాలిమార్ఫిజం విత్ స్టాటిక్ వేరియబుల్ అంటే ఈ విధంగా వర్క్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ పాలిమార్ఫిజం విత్ ప్రైవేట్ మెథడ్. సో ఇప్పుడు ఏంటి, స్టాటిక్ పాలిమార్ఫిజంకి సెకండ్ ఎగ్జాంపుల్ త్రూ ప్రైవేట్ మెథడ్స్ ద్వారా కూడా చేయొచ్చు అన్న. స్టాటిక్ పాలిమార్ఫిజంని 3 వేస్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఒకటి ఏంటి, స్టాటిక్ మెథడ్ ద్వారా, ఇంకొకటి ప్రైవేట్ మెథడ్ ద్వారా, ఇంకొకటి ఫైనల్ మెథడ్ ద్వారా. ఈ 3 వేస్లోనే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాం. సో మనం ఫస్ట్ స్టాటిక్ మెథడ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ ప్రైవేట్ మెథడ్స్. సో ప్రైవేట్ మెథడ్స్ అంటే ఏంటి అంటే కనుక విచ్ మెథడ్ హ్యావ్ ప్రైవేట్ కీవర్డ్, దట్ మెథడ్ ఈజ్ కాల్డ్ ప్రైవేట్ మెథడ్ అవుతుంది. సో ఇక్కడ మనం మెథడ్కి ముందు ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేస్తామన్నమాట. సో ప్రైవేట్ అంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ మనం యాక్సెస్ స్పెసిఫైర్స్లో చెప్పుకున్నాం. ప్రైవేట్ మీన్స్ విచ్ కెన్ బి ప్రైవేటెడ్, దట్ మీన్స్ the class methods or variables cannot be accessed outside of the class. అంటే ఎప్పుడైతే నేను ప్రైవేట్ అనే కీవర్డ్ యూజ్ చేసానో ఆ కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఆ క్లాస్లో ఉన్న మెంబర్స్ అనేవి, దట్ మీన్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ కెనాట్ బి యాక్సెస్డ్ అవుట్ ఆఫ్ ది క్లాస్. సో ఇన్సైడ్ ది క్లాస్ మాత్రమే యాక్సెసిబుల్ అవుతుంది తప్ప, అది కూడా దాని మెథడ్ ద్వారా యూజ్ అవుతుంది తప్ప వేరే క్లాస్లో ఇది యాక్సెసిబిలిటీ అవ్వదు. మనకి మీనింగ్ ప్రైవేట్ అని తెలిసిపోతుంది ఇక్కడ. ప్రైవేట్ కాబట్టి ఇది యాక్సెసిబిలిటీ, అవుట్ సైడ్ అసలు అవైలబిలిటీ ఉండదు. సో కెనాట్ యాక్సెస్ ప్రైవేట్ మెథడ్స్, ఈవెన్ ప్రైవేట్ మెథడ్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ సబ్ క్లాస్. కనీసం సబ్ క్లాస్లో కూడా అవైలబుల్ అవ్వదు, విత్ ఇన్ ది క్లాస్లో మాత్రమే అవైలబుల్ అవుతుంది. దిస్ మీన్స్ there is no possibility to override the private methods, so only method overloading is possible. సో మెథడ్ ఓవర్లోడింగ్ మాత్రమే పాసిబుల్ అవుతుంది తప్ప ఓవర్ రైడ్ అనేది పాసిబిలిటీ ఉండదు. ఓన్లీ ఓవర్లోడింగ్ మాత్రమే చేయగలుగుతాం ప్రైవేట్ మెథడ్స్ యూజ్ చేసి. ఓకేనా, ఒకవేళ మరి ఓవర్ రైడ్ చేయాలి అని కనుక ట్రై చేస్తే మనకి కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. లైక్ ఇలా ఇదిగోండి, ఇక్కడ ఇట్ గివ్స్ కంపైల్ టైమ్ ఎర్రర్ అని. సో ఎందుకు కంపైల్ టైమ్ ఎర్రర్ వచ్చింది అంటే కనుక చూపిస్తాను చూడండి. బికాజ్ ఇట్ యూజెస్ ప్రైవేట్ కీవర్డ్ యూజ్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే కనుక కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ నేను క్లాస్ పేరెంట్ అని ఒకటి తీసుకున్నాను. ఈ పేరెంట్ క్లాస్లో ఏం మెథడ్ పెట్టాను, డిస్ప్లే అనే మెథడ్ పెట్టుకున్నాను. సో ఈ డిస్ప్లే మెథడ్లో నేను ఆపరేషన్ ఏం పెట్టాను, ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకున్నాను, అదేంటి సూపర్ క్లాస్ అని. నెక్స్ట్ ఈ క్లాస్ కంప్లీట్ అయింది, ఇది పేరెంట్ క్లాస్. నెక్స్ట్ ఇంకొక క్లాస్ డిక్లేర్ చేసుకున్నాను, అదేంటి ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ అనేది సూపర్ క్లాస్. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ విన్నారు కదా. సో ఎగ్జాంపుల్ అనేది సూపర్ క్లాస్. సో ఎక్కడి నుంచి ఎగ్జాంపుల్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను అంటే పేరెంట్. సో క్లాస్ ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్స్ పేరెంట్. సో హియర్ ఎగ్జాంపుల్ ఈజ్ సబ్ క్లాస్, పేరెంట్ ఈజ్ సూపర్ క్లాస్. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ చేశాను, ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ చేశాను. అంటే ఇది సూపర్ క్లాస్ అయితే ఇది సబ్ క్లాస్ అనమాట. సో సబ్ క్లాస్లో నేను మెథడ్ ఏం తీసుకుంటున్నాను, వాయిడ్ డిస్ప్లే అని తీసుకున్నాను. సో ఇక్కడ పేరెంట్ క్లాస్లో కూడా ఏం తీసుకున్నాను, వాయిడ్ డిస్ప్లేనే, ఇక్కడ వాయిడ్ డిస్ప్లేనే. సో ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఏం పెట్టుకున్నాను, సూపర్ క్లాస్ అయితే ఇక్కడ సబ్ క్లాస్. సో ఈ డిస్ప్లే అనే మెథడ్కి టాస్క్ ఏమి ఇచ్చాను, సూపర్ క్లాస్ అని ప్రింట్ చేయమని ఇచ్చాను. ఇక్కడ డిస్ప్లే మెథడ్కి ఏమి ఇచ్చాను, సబ్ క్లాస్ అని ప్రింట్ చేయమని. సో ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ చేస్తున్నాను నేను. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, సేమ్ మెథడ్, సేమ్ డేటా టైప్, సేమ్ రిటర్న్ టైప్, అలాగే పారామీటర్స్ కూడా సేమ్గా ఉండాలి. మొత్తం ఓవరాల్ రిటర్న్ టైప్, నెక్స్ట్ మెథడ్ నేము, పారామీటర్స్, నెంబర్ ఆఫ్ పారామీటర్స్, లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ అన్నీ మ్యాచ్ అవ్వాలి. సో దాన్నే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. సో మెథడ్ ఓవర్ రైడింగ్ ఎలా జరుగుతుంది అంటే సూపర్ క్లాస్ సబ్ క్లాస్ ఉంటుంది కదా. సో సూపర్ క్లాస్ మెథడ్ ఈజ్ ఓవర్ రైడ్ బై సబ్ క్లాస్. సబ్ క్లాస్ అనేది సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని ఓవర్ రైడ్ చేస్తుంది.
సేమ్గా ఉంటేనే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి వైట్ డిస్ప్లే అని చెప్పి ఇక్కడ వైట్ డిస్ప్లేనే, ఇక్కడ వైట్ డిస్ప్లేనే, రిటర్న్ టైప్ మ్యాచ్ అయింది, మెథడ్ నేమ్ మ్యాచ్ అయింది, అదేవిధంగా పారామీటర్స్ కూడా మ్యాచ్ అయింది. ఇక్కడ డిఫాల్ట్ పారామీటర్స్, ఇక్కడ డిఫాల్ట్ పారామీటర్స్, బోత్ ఆర్ సేమ్. బట్ ఇక్కడ కీవర్డ్ వచ్చేటప్పటికి ఏం తీసుకున్నాం, ప్రైవేట్ అని తీసుకున్నాం. కీవర్డ్ ఏం తీసుకున్నాం, సూపర్ క్లాస్లో డిస్ప్లేకి మనం కీవర్డ్ ప్రైవేట్ అని తీసుకున్నాం. సబ్ క్లాస్లో ఏ కీవర్డ్ యూజ్ చేయలేదు. యాక్సెస్ స్పెసిఫైర్ ఇక్కడ నేను ప్రైవేట్ అని యూజ్ చేశాను. ఇక్కడ ఏమి యూజ్ చేయాలి, దట్ మీన్స్ పబ్లిక్, అంటే ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు ఎనీవేర్. దిస్ ఈజ్ యాక్సెసిబుల్ టు విత్ ఇన్ ది క్లాస్ ఓన్లీ, నాట్ అదర్ క్లాసెస్. సో నేను ఈ విధంగా ప్రైవేట్ అనే కీవర్డ్ యూజ్ చేయడం వల్ల జనరల్గా మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే దిస్ మెథడ్ ఈజ్ సూపర్ క్లాస్ మెథడ్ ఈజ్ ఓవర్ రైడ్ బై దిస్ మెథడ్, సబ్ క్లాస్ మెథడ్ అనమాట. సో ఇట్ ఈజ్ ఓవర్ రైడ్ బై దిస్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, ఇక్కడ నేను కీవర్డ్ ప్రైవేట్ పెట్టడం వల్ల ఈ సూపర్ క్లాస్ అనేది నాట్ యాక్సెసిబుల్ టు అదర్. సూపర్ క్లాస్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ టు అదర్ కదా, అంటే అవుట్ సైడ్ క్లాస్, ఈవెన్ సబ్ క్లాస్ అన్నా. సో ఇది సబ్ క్లాస్, సో ఇట్ ఈస్ నాట్ ఓవర్ రైడ్ బై దిస్ క్లాస్. సో అందుకని ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి ఇట్ గివ్స్ కంపైల్ టైమ్ ఎర్రర్ అనమాట. అందుకని ఇక్కడ మనకి కంపైల్ టైమ్ ఎర్రర్ అనేది అక్కర్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ నేను పేరెంట్ సేమ్ క్లాసే తీసుకున్నాను. సేమ్ క్లాస్లోనే ఏం చేశాను, పేరెంట్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే అంటే జనరల్గా మనకి ఈ సబ్ క్లాస్ అనే అవుట్పుట్ రావాలి. బట్ సబ్ క్లాస్ అనే అవుట్పుట్ రావట్లేదు, ఎందుకు అంటే కనుక మనకి ఇక్కడ ప్రైవేట్ అనే కీవర్డ్ యూజ్ చేయడం వల్ల. ఓకేనా. నెక్స్ట్ పాలిమార్ఫిజం విత్ నెక్స్ట్ వన్ ఈజ్ పాలిమార్ఫిజం విత్ ఫైనల్ మెథడ్స్, ఫైనల్ వేరియబుల్స్ అండ్ ఫైనల్ క్లాసెస్. ఫైనల్ అనే కీవర్డ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు పాలిమార్ఫిజంని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫైనల్ మీన్స్ ఫిక్స్డ్ అనమాట. సో నేను ఏ వేరియబుల్కి లేదంటే ఏ మెథడ్కి లేదంటే ఏ క్లాస్కి అయితే ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తానో దట్ వాల్యూస్ ఆర్ ఫిక్స్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైనల్ అనే కీవర్డ్ వేరియబుల్స్కి ఇస్తున్నాను. ఫైనల్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అన్నాను. సో జనరల్గా మనం డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంటే దానికి ముందు కనుక నేను ఫైనల్ అనే కీవర్డ్ ఇచ్చాను అంటే దట్ మీన్స్ దట్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఫైనల్ ఇంట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాను. సో సైజ్ వాల్యూ అనేది ఇక్కడ నేను ఫైనల్ ఇవ్వడం వల్ల ఫిక్స్డ్, దట్ కెనాట్ బి చేంజ్డ్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్కి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు సైజ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ప్లస్ ప్లస్ అన్నాను అనుకోండి, దట్ కెనాట్ బి చేంజ్డ్, అక్కడ జరగదు, ఎర్రర్ డిస్ప్లే అవుతుంది రన్ టైంలో. సో ఈ విధంగా జరుగుతుంది. ఫైనల్ వాల్యూస్ అనేవి ఏంటంటే ఫైనల్ వేరియబుల్స్ కెనాట్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. నెక్స్ట్ సో నేను ఫైనల్ మెథడ్ ఏ మెథడ్కి అయితే నేను ఫైనల్ అనే కీవర్డ్ ఇస్తానో ఆ మెథడ్స్ అనేవి నాట్ ఓవర్ రైడ్. ఇందాక మనం ప్రైవేట్ అనే మెథడ్ అయితే దట్ కెనాట్ బి ఓవర్ రైడ్ అన్నాం కదా, ఇక్కడ కూడా అంతే. ప్రైవేట్ అనే మెథడ్ ఫైనల్ అనే కీవర్డ్ కనుక నేను మెథడ్కి ముందు యూజ్ చేసినట్లయితే దట్ కెనాట్ బి ఓవర్ రైడ్. సో బికాజ్ ఫైనల్ మీన్స్ ఫిక్స్డ్, దట్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్. సో అందుకని ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, నేను మెథడ్కి ముందు కనుక ఫైనల్ అనే కీవర్డ్ ఇచ్చినట్లయితే దట్ కెనాట్ బి ఓవర్ రైడ్ బై అదర్ మెథడ్స్ ఆర్ అదర్ క్లాసెస్. సో ఇక్కడ మనకి ఓవర్ రైడ్ అనేది జరగదు. సో ఫైనల్ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్, ఈ విధంగా బాడీ రాసుకుంటాం. సో ఎలా అయితే మనం మెథడ్ని డిక్లేర్ చేస్తాం సేమ్ అంతే, కాకపోతే ఇక్కడ ఏం చేస్తామంటే మెథడ్కి ముందు ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సో దాన్ని ఏమంటామంటే ఫైనల్ మెథడ్ దట్ కెనాట్ బి ఓవర్ రైడ్. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ షో స్టేటస్ అనే మెథడ్ తీసుకున్నాను, దానికి రిటర్న్ టైప్ వైడ్ యూజ్ చేశాను, ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. సో దిస్ మెథడ్ కెనాట్ ఓవర్ రైడెన్ బై అదర్స్. నెక్స్ట్ ఫైనల్ క్లాస్. సో ఫైనల్ అనే కీవర్డ్ కనుక క్లాస్కి యూజ్ చేస్తే దట్ కెనాట్ బి ఇన్హెరిట్, దట్ కెనాట్ బి ఎక్స్టెండెడ్. దట్ మీన్స్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. క్లాస్ నుంచి సూపర్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ సబ్ క్లాస్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ సూపర్ క్లాస్ నుంచి ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ద్వారా ఎక్స్టెండ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే దిస్ ప్రాపర్టీస్ కెనాట్ బి ఎక్స్టెండెడ్. ఒకసారి నేను ఫైనల్ అనే కీవర్డ్ కనుక క్లాస్కి ముందు కనుక నేను పెడితే దట్ క్లాస్ కెనాట్ బి ఇన్హెరిట్ అవ్వదు ఇంకా. సో ఫైనల్ క్లాస్ని ఈ విధంగా లోపల ఏం చేస్తాము, క్లాస్ మెంబర్స్ని డినోట్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ది ఫైనల్ క్లాస్. సో దేనికైనా ఇవ్వచ్చు ఫైనల్ అనే కీవర్డ్, క్లాస్కి ఇవ్వచ్చు, మెథడ్కి ఇవ్వచ్చు, వేరియబుల్కి ఇవ్వచ్చు. సో ఎక్కడైతే మీరు ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేసారో దట్ వాల్యూస్ ఆర్ ఫిక్స్డ్ అనమాట. వేరియబుల్కి ఇస్తే దట్ వాల్యూ కెనాట్ బి చేంజ్. అదే మెథడ్కి యూజ్ చేస్తే కనుక
దట్ మెథడ్ కెనాట్ బి ఓవర్ రైడ్ అనేది జరుగుతుంది. అదే క్లాస్కి యూజ్ చేసినట్లయితే దట్ కెనాట్ బి ఎక్స్టెండెడ్. సో ఇది ఫైనల్ వేరియబుల్స్ గురించి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దిస్ ఈస్ ది పాలిమార్ఫిజం కాన్సెప్ట్ కంప్లీటెడ్.